మైక్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ ఉంది చూడండి, మీ కింద ఉంది. మా ఆడవాళ్ళ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మన అక్క చెల్లెమ్మల పార్టీ కదా, మనది ఆడవాళ్ళ పార్టీ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అక్క చెల్లెమ్మలకి ఎక్కువ ఇద్దాం. అందరికీ నమస్తే సార్. నాకు చేయూత వస్తున్నాయి సార్. మేము మగ్గం వేసుకుంటున్నాము. అక్కడ రాజగోకాల్లో ఉన్నప్పుడు ఇంట్లో మగ్గం ఉంది. మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంటే ఆర్కే సార్ గారు వచ్చి మాకు మీకు బిల్డింగ్ కట్టిస్తానమ్మా, మరి మగ్గం వేసుకుంటా బిల్డింగ్లో అంటే నేసుకుంటాను సార్, నాకు కావాలి బిల్డింగ్లో, నాకు ఇల్లు ఇరుకైపోయింది ఇబ్బంది అవుతుందంటే సరే అమ్మా అని పేరు రాసుకొని వెళ్ళాడు. నాకు బిల్డింగ్లో మగ్గం ఇచ్చాడు, బిల్డింగ్ రాసి ఇచ్చాడు. నేను బిల్డింగ్లో చక్కగా మగ్గం వేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాం. ఆ చేయూత వచ్చినాయి, మగ్గం డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చాయి సార్. నమస్తే సార్. జగనన్న మీ పెద్ద కొడుకు. థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ నా పేరు నందన్ రాజీవ్ గుర్కల్ప. మైక్ దగ్గర పెట్టుకోండి అక్క. పేరు చెప్పు అక్క, మైక్ దగ్గర పెట్టుకొని పేరు చెప్పండి. మాది నందన్ దుర్గా అండి. మాది రాజీవ్ గురకల్ప. మాకు మగ్గం షెడ్లు వేసి ఇచ్చారు, మగ్గం ఇచ్చారు, నేస్తున్నాము. ఆర్కే గారు బాగా తిరిగారు దాని గురించి. బాగానే మాకు చేయూత వస్తుంది, మా వారికి పెన్షన్ వస్తుంది. మరి నేస్తాం రాలే, ఇప్పటి వరకు వర్క్ షెడ్యూల్లో నేసాం కాబట్టి రాలేదు. ఇప్పుడు ఇప్పిస్తాము అన్నారు ఆర్కే గారు. నమస్తే. ఇవన్నీ వృత్తికి సంబంధించి తల్లి. నేతన్న నేస్తాము ఉంటే చేయూత లేకపోతే నేతన్న నేస్తం, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చే కార్యక్రమం, ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సరే అమ్మా, దయచేసి అందరు కూర్చోండి. అన్నా అక్క అంతా కూర్చొని మీకు అందరికి చక్కగా అవకాశం ఇస్తారు. అన్న మన బాధలు వినడానికి, మన కష్టాలు వినడానికే వచ్చారు. అందరు కూర్చోండి. హలో, నేను బొబ్బా హనుమంతరావుని, మంగళగిరి రత్నవాళ్ళ చెరువు. నా పేరు బొబ్బా హనుమంతరావు. వైఎస్ఆర్ అంటే బొబ్బా హనుమంతరావు. నాకు 24,000 వస్తుంది. గత ప్రభుత్వంలో నాకు పింఛను ఇవ్వాల. జగనన్న వచ్చాక నాకు పింఛను ఇచ్చాడు. 24,000 వస్తుంది. 45 సంవత్సరాల మా వారికి 18,000 వస్తుంది. మా మనవడికి అమ్మఒడి వస్తుంది. మళ్ళీ జగనే రావాలి. మంగళగిరి లావణ్య 20,000 మెజార్టీతో రావాలి. లావణ్య 20,000 మెజార్టీతో రావాలి. నా పేరు బొబ్బా హనుమంతరావు. నెక్స్ట్ థ్యాంక్ యూ హనుమంతరావు. నా పేరు గుంటి కమల అండి. మాది రాజగృహకల్ప, మంగళగిరి. నాకు మగ్గం షెడ్లో ఇచ్చారు. ఇంతకుముందు ఇళ్లలో డబ్బులు వచ్చి నేతన్న నేస్తం వచ్చిందండి. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అక్క. హలో మాట్లాడండి అమ్మా. హలో, ధన్యవాదాలండి మేడం. మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా. ఆర్కే గారు ఇంతకు ముందు మా స్లమ్ ఏరియాకి రావడం జరిగింది. ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ మా ఏరియాలో రోడ్లు లేవు, ఇళ్ల పట్టాలు లేవు. ఇవన్నీ మీరు చేస్తారా? నేను చెప్తాలే తల్లి, ఒక్క నిమిషం నేను చెప్తా. ఇంకొకటి, ఒక్క నిమిషం. నీ పేరేం పేరమ్మా? మారి పేరు తల్లి, పేరు చెప్పండి. కొండేటి కుమారి అండి. ఒక్క నిమిషం తల్లి, నేను చెప్పేదాన్ని. అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉందన్నా. 54,000 పట్టాలు. ఒక పట్ట కాదు, 2 పట్టాలు కాదు, ఏకంగా 54,000 పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగింది? 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి
కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు. అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వస్తూ ఉంది. పేదలకు ఇలా 54,000కు సంబంధించిన ఇళ్ల పట్టాలు మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా? కనీసం ఇంటి స్థలం విలువే కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు. అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళీ కనీసం 2,40,000. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళీ మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో 1,00,000 రూపాయలు. ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం 10-11 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి 15 లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట అడగాలి. 54,000 మందికి అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా, ఎందుకు అడ్డుకున్నావయ్యా అని చెప్పి ఖచ్చితంగా అందరు ఖచ్చితంగా అడగాలి. ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే జగన్ చేయొచ్చు, అది ఇంకొకరు చేయొచ్చు, కానీ బాగుపడేది పేదవాడు బాగుపడతా ఉన్నాడు. పేదవాడు బాగుపడేటప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మరొక్కసారి అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ పరంగా ఇక్కడ ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరిగిందన్నది ఆర్కే నాకన్నా బెటర్గా కూడా మైక్ ఒక్కసారి ఆర్కేకి ఇస్తే ఏ స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగిందనేది ఆయన బాగా కులంకుషంగా కూడా ఆయన చెప్పడం మొదలు పెడతాడు. అమ్మా ఇంకొకరు తీసుకోండి మైక్. నువ్వు అయిపోయి చేసే తల్లి. హలో నువ్వు అయిపోయి చేసేమా. నమస్తే అన్న. ఈ 5 ఏళ్లలో మాకు చాలా వరకు కొంచెం డెవలప్ అయింది, కానీ స్లమ్ ఏరియా కాబట్టి ఇంకా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మెయిన్ మాకు అక్కడ ఇళ్ళకి పట్టాలు కావాలి. ఇంకొకటి మా చేనేత కార్మికులకి కూడా ప్రతి నెల 100 యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నదండి. కానీ ఎవరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. ఎలక్షన్ టైంలో చెప్పారు చాలా మంది ఇదివరకు కూడా, అది కూడా మీరు కొంచెం మాకు అమల్లో పెడితే మాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ మీద చాలా గౌరవం ఉంది మాకు, అందుకనే నేరుగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే చేనేత కార్మికులకి మా రత్నాల చెరువులో కూడా చాలా మంది చేనేత మగ్గాలు తయారు చేసుకొని వేసుకునే వాళ్ళే ఉన్నారండి. చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళకి ఆ సౌకర్యం లేక అద్దె మగ్గాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాకు లబ్ధి పొందే 24,000 చాలా మందికి రావట్లేదు. అందుకని మీ హయాంలో వాళ్ళందరికీ కూడా అదే రత్నాల చెరువులో సొంత మగ్గాలు నేసుకునే విధంగా వాళ్ళకి షెడ్లు కట్టించి ఇవ్వాలని కూడా మీ అందరికి తీసుకొస్తున్నాను. కాబోయే ఎమ్మెల్యే గారు మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు గెలిచిన తర్వాత అందరికీ కూడా మీరు మాకు చేసి పెట్టాలని అయితే మరీ కోరుకుంటున్నాను. మీ పేరేం పేరు తల్లి? పేరేం పేరమ్మా? పేరు చెప్పుబా. కుమార్ తల్లి. ఒక్కటే మా అందరికీ తెలియాలి తల్లి. కూర్చోతే చెప్తా, అందరికీ చెప్తాను.
ఇప్పుడు ఒకటేందంటే అమ్మా, అబద్ధాలు ఆడడం తప్పు, మోసం చేయడం ధర్మం కాదు. ఏదైనా కానీ మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తాం. క్లియర్గా చెప్పిన ప్రతి అంశము కూడా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా ఈరోజు ఏకంగా 99% హామీలు. చంద్రబాబు నాయుడు మాదిరి 2% కాదు తల్లి, ఏకంగా 99% హామీలు ఏకంగా నెరవేర్చి కూర్చోనమాట కూర్చోమ్మ తల్లి, ఏకంగా 99% హామీలు నెరవేర్చి ఈరోజు మళ్ళీ మీ ఆశీస్సులు కోరుతూ ఈరోజు మీ అందరి దగ్గర మీ సమక్షంలోకి వస్తూ ఉన్నాం. ఇక మగ్గానికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో కొంతమంది, నాకు కూడా ఇయ్యాలనే ఉంది. మగ్గానికి సంబంధించి అద్దె మగ్గంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఇవ్వాలని నాకు ఉంది. కానీ అలా చేయగలుగుతామా? ఎందుకనంటే ఎవరు అద్దె మగ్గంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు వాడుకుంటున్నారు అనేది ఎలా చెప్పగలుగుతావు? ఈరోజు నువ్వు ఉంటావు, రేపొద్దున ఇంకొక ఆయన వస్తుంది, రేపొద్దున ఇంకొకరు వస్తారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఏ రకంగా చెప్పగలుగుతాము? దీనివల్ల ఏమవుతుందనంటే దగ్గరగా ఉన్నవాళ్ళు, అధికార పార్టీకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువ దోచేసుకుంటారు, చేసేవానికి అర్థం కాదు. అందుకనే ఏ పాలసీ చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలమ్మా, పారదర్శకంగా ఉండాలి. అందుకనే మనం చెప్పిన పాలసీ ఏంది? మగ్గమున్న ప్రతి ఇంటికి, వాళ్ళు తెలుగుదేశం కానీ, వాళ్ళు ఇంకో పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ మీ బిడ్డ చూసేవాడు కాదు. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు మాత్రం పేదవానికి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలో అది చేసేవాడు. కాబట్టి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మీ ఇంట్లో మగ్గం ఉండి ఏ ఒక్కరికైనా కూడా రాని పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే, ఎస్, సచివాలయం వ్యవస్థ తప్పు, వాలంటీర్ వ్యవస్థ తప్పు, వీటి అన్నిటిని నడుపుతా ఉన్న మీ బిడ్డది కూడా తప్పు అవుతుంది. కాబట్టి వాటి విషయంలో మాత్రం మీ బిడ్డ అకౌంటబిలిటీ తీసుకుంటాడు. మీ బిడ్డ అటువంటి తప్పులు ఎక్కడైనా పొరపాటున జరిగి ఉంటే రిపేర్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాడు. కానీ అద్దె అనేసరికి అది మనమంతకు మనమే చెడగొడతాం, వ్యవస్థనే చెడగొడతాం. ఇప్పుడు అధికార పార్టీ దగ్గర ఉన్న నేను ఉన్నానంటాడు, నేను చేస్తానంటాడు, నెక్స్ట్ రేపు నెలకు వచ్చేసరికి ఇంకోడు అంటాడు. ఎవడు చేసినాడని చెప్పలేం. కాబట్టి దానికి నాకు కూడా చేయాలనే ఉంది. అందుకని నేను 24,000 ఎందుకు ఇస్తా ఉన్నా? 5 సంవత్సరాలలో 24 × 5 అని అంటే 1,25,000 ఇస్తా ఉన్నాం. ఈ డబ్బుతో ఎవరైనా మగ్గం కొనుక్కోవచ్చు, కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో మగ్గం పెట్టుకోవచ్చు నిజంగానే కూడా. సో అది ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా పెట్టుకునే అవకాశం మనం ఇస్తూ ఉన్నాం. డబ్బులు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఎగరగొట్టలేదు. ప్రతి సంవత్సరం ఇస్తూ మంచి చేస్తూ ఉన్నాం, ఎందుకంటే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫెసిలిటేట్ చేయించే కార్యక్రమం చేయాలి. ఇక మిగిలిన వాళ్ళందరికీ 54,000 మందికి ఇళ్ల పట్టాలు ఎలాగో ఇస్తాం. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అందులో ఇంటికి సంబంధించిన శాంక్షన్ కూడా మనమే చేయిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోగలుగుతారు. మనం ఇచ్చే ఈ 1,25,000 ఎలాగూ మనం ఇస్తాం కాబట్టి అది పెట్టుబడి సొమ్ము కింద వాళ్ళే మగ్గం పెట్టుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు తల్లి. దీనికి ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు తల్లి? రైట్ అమ్మా. హలో నమస్కారం సార్. నా పేరు పెంటి శ్రీనివాసరావు, ఎక్స్-ఎంపీపీ, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ చేనేత విభాగ అధ్యక్షుడిని. మీరు చాలా అమూల్యమైన సమయాన్ని ఈ చేనేతల యొక్క ఆత్మీయ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యావత్ చేనేత కుటుంబాలకు మీకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు స్వామి. నా యొక్క ముఖ్య విన్నపం ఏమిటంటే, రేపు జరగబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి, చేనేతల గురించి మీకు క్షుణ్ణంగా తెలుసు, వాటి గురించి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, సహకార సంఘాల్లో కానివ్వండి, కార్మికుల దగ్గర నుండి కానీ, పవర్ లూమ్స్ విషయంలో కానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి రాబోయే తరానికి ఈ మార్పు కావాలి, ఆ మార్పు మీ ద్వారానే చెందుతుంది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. మీరు ఒక మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి చేనేత వర్గాలు చాలా వాటికి మార్పును కోరుకుంటున్నాయి. వాళ్ళ పిల్లలు ఈరోజు మీ తరపున టోపిల్ అంటే 4 లక్షల మంది జగన్లు తయారవుతున్నారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే
ఇంకా ఈ ప్రజానీకానికి కనుక తెలిస్తే 2015 నుంచి 2030 వరకు ఉన్నటువంటి విజన్, ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని మనం ఆలోచన చేస్తే మనకు చిన్న చిన్న స్థలాలు కాదు, మన పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, మన పిల్లలు డాక్టర్లు అవ్వాలి, మన మార్పు అక్కడ రావాలని కోరుకోవాలే కానీ ఏదో చిన్న చిన్న మగ్గాల కాడో చిన్న చిన్న విషయాల కోసం మేము ఈ రకంగా ఆలోచనలు చేయకుండా ఉన్నతమైనటువంటి భావాల్ని మనసున్న ముఖ్యమంత్రి దాకా మనం ఆ రకమైనటువంటి కోరికలు కోరికలు తీర్చే మరో మహాత్ముడిగా ఉన్నటువంటి జగన్ గారికి ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం ఈ రకమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ ఇది ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత విభాగాన్ని చేర్చి ఒక కమిషన్ ఏర్పాటు చేసి దీని విధి విధానాలు ఒక చేనేత ఒక బ్యాంకును ఏర్పాటు చేసి ఆ బ్యాంకు ద్వారా యువతకి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నా పేరు కౌత్రపు రాఘవం అండి. మాకు రాజగృహంలో ఇల్లు వచ్చింది నాన్నగారి టైంలో. మేము 2009 కాడి నుంచి అక్కడే ఉంటున్నాము. అక్క పేరేం పేరుక? కౌత్రపు రాఘవమ్మ. రాఘవమ్మక్క చెప్పక్క. 2009 కాడి నుంచి రాజగృహంలోనే ఉంటున్నాము, చిన్న ఇంట్లోనే మగ్గం పెట్టుకొని. మా ఆర్కే గారు వచ్చిన తర్వాత ఆయన గారు మా ఇల్లు చూసి ఇంట్లో మగ్గాన్ని చూసి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి షెడ్లు మొదలుపెట్టి మాకు మగ్గం ఇచ్చారు. ధన్యవాదాలండి మీకు. మా చేనేత అయ్యొత్తని చేనేత పింఛన్ వస్తుంది, బాగానే ఉందండి మాకు. లేడీస్ అక్క. అన్నా నమస్తే అన్నా, మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అన్న. మీ పరిపాలన చాలా బాగుందన్నా. మనకి 175 సీట్లు, ఎంపీ సీట్లు 25, మన ఘన విజయం సాధించబోతున్నాం అన్న. మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, లావణ్య గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు. అదొకటన్నా చిన్న విన్నపం అన్న, మా పద్మశాలీలకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వాల్సిందో కోరుతున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. అమ్మ మంగళగిరి వాళ్ళు ముందర ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి మైక్. మైక్ ఆన్ చేయలేక మైక్ ఆన్ చేయలేక. నమస్తే జగన్ అన్న, ఇంత దగ్గరగా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకి ఇంటికి వచ్చి ఉదయాన్నే పెన్షన్ పిలిచి ఇవ్వటం కానీ చాలా బాగుంది. అది వరకు రోజుల్లో ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాగితం రాయటానికి గంటలు క్యూలో నుంచున్న తర్వాత కూడా మాకు సరైన సమాధానమే వచ్చేది కాదు. కానీ ఈరోజు వాలంటరీ మా ఇంటికి వచ్చి మీకే సమస్యలు ఉన్నాయి, మీకు ఏది వచ్చింది ఏది రావట్లేదని మమ్మల్నే వచ్చి అడిగి రాసుకొని వెళ్తున్నారు. మీకు ఇది వచ్చిందమ్మా, ఇది మీకు వచ్చిందా లేదా అని కూడా అంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. సచివాలయ వ్యవస్థ పేరు చెప్పి మాట్లాడండి. విజయలక్ష్మి, మంగళగిరి అండి. ఈ సచివాలయ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. మా దగ్గరికి వచ్చి మా సమస్యల్ని తెలుసుకొని తీర్చడం అనేది చాలా ఇదిగా ఉంది. అలానే చాలా మంది చదువుకోవటానికి అమ్మఒడి కానీ అలానే విద్యా దీవెన ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీ నాలి చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు నేటి సమాజంలో. ఇవన్నీ లేకపోతే చదివించాలనే ఆశ ఉన్నా కూడా చదివించలేక వాళ్ళలాగే కూలీ నాలి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఇంకొకటి, ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు ఇవ్వటం వల్ల చాలా మంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు కలుగుతుంది. ఇవన్నీ పథకాలు. ఇంకొకటి, మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. అన్ని పథకాలు ఆయన చెప్పిన నవరత్నాల్ని కూడా ఖచ్చితంగా అమలుపరిచిన సీఎం. కాబట్టి మళ్ళీ జగనన్నే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి జై జగనన్న. అలానే డోక్రాలో రుణమాఫీ కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని చెప్పాడు కానీ ఏ రోజు కూడా చేసింది లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత రుణమాఫీ, మాకు డోక్రా రుణమాఫీ కూడా జరుగుతుంది. రుణమాఫీ డబ్బులు కూడా మా అకౌంట్ లో పడుతున్నాయి. మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో
ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు, ఏ పథకం రాలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళు కావాలని చెప్పడమే అవుతుంది. అది అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అనేవి వచ్చినాయి. ఇంకోటి, జగనన్న కుల మతాలను చూసి లేకపోతే ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని చూసి వేయటం అనేది చేయటం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వేశారు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి మళ్ళీ జగనన్న రావాలి. మన అందరం కూడా లావణ్య గారికి ఓటేసి లావణ్య గారిని గెలిపించాలి మన మంగళగిరిలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్క దయచేసి అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్. అక్క ఒక్క నిమిషం, అందరూ మాట్లాడొద్దు, ఇక్కడ అన్న మాట్లాడుతున్నారు. అమ్మ అక్క అంతా కూర్చోండి, అక్క వెనకాల అంతా కూర్చోండి. నా పేరు బిట్రా శ్రీనివాసరావు. నేను మంగళగిరి. ప్రాణదాత విద్యాదాత రాజశేఖర రెడ్డి గారు అయితే మరో విద్యాదాత మా జగనన్న. సర్వనాశనం చేనేత వ్యవస్థనే నిర్వహణ చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 81 కోట్ల రూపాయలు గ్రాంట్ చేసి, గ్రాంట్ కూడా వచ్చి ట్రెజరీలో ఉండి పిన్ నెంబర్ కూడా అయిన తర్వాత ఆ డబ్బులని మా చేనేత వ్యవస్థకి ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తమరు వచ్చి దేశంలోనే ప్రప్రదంగా చేనేత రాష్ట్రం, మన రాష్ట్రంలో 24,000 రూపాయలు చేనేత కార్మికులకి నేతన్న నేస్తంగా ప్రకటించి, అలాగే 3,000 రూపాయల లెక్క పింఛనిస్తూ సుమారు 1,000 కోట్ల రూపాయలు మాకు చేనేత కార్మికులకి ఇస్తున్నా మీకు ప్రణామాలు చేస్తున్నాం. చేనేత వ్యవస్థకి అదే కాకుండా ఆప్కోకు కూడా 108 కోట్ల రూపాయలు బకాయి చెల్లించి చేనేత కార్మికుల జీవితాలను బాగుపరుస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు. అదే జగనన్న నినాదం, అదే జగనన్న నిదానం. జై జగన్, జై జగన్. ఇంకా ఇద్దరు ముగ్గురు పెట్టుకుందాం. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి స్లిప్స్లో ఆ బాక్స్లో వేస్తే నా దగ్గరికి ఇంకా సలహాలు సూచనలు కూడా నా దగ్గరికి కూడా వస్తాయి. సమయాభావ కారణాలు ఉన్నాయి కాబట్టి ఎంతసేపు ఇచ్చినా కానీ తెగదు. అంతమందికి మైకులు ఇవ్వాలంటే అయ్యే పని కాదన్నది అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా ఇద్దరు ముగ్గురికి మైక్ ఇద్దాము. తర్వాత కూర్చోండి అంతవరకు, ఇంతవరకు కూర్చోండి అమ్మా. కూర్చోతారు వెనకల వాళ్ళకి కనపడదాం, వెనకల వాళ్ళకి కనపడదాం. కూర్చోవాలి తల్లి. మిగతా వాళ్ళంతా కాసేపు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుంది. మిగతా వాళ్ళంతా కూర్చోవాలమ్మ, కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది. మాట్లాడండి. నా పేరు హేమలత. నేను మంగళగిరి నుంచి వచ్చాను. నాకు 2 ఆడపిల్లలు జగనన్న. పిల్లలకి విద్యా దీవెన వస్తుంది, అమ్మఒడి వస్తుంది, నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది, డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. అలాగే నాకు ఇంటి స్థలం కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి పిలిచి జగనన్న ఇలా ఒంటరి మహిళలకనే కాకుండా పేదవాళ్ళకి ఇంటి స్థలం అనేది ఇప్పించారు. కానీ ఆ ఇళ్ల స్థలాలు వచ్చేసి కోర్టులో వేసి మా పోటీ వాళ్ళకి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. స్థలాలు జగనన్న మళ్ళీ మీరే రావాలి, మాకు అలాగే స్థలాలు ఇప్పించి మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను జగనన్న. మళ్ళీ మీరే సీఎం అవ్వాలి, మీరే మా నమ్మకం. జై జగన్, జై జగన్. మొత్తం 54,000 మందికి ఇంటి స్థలాలు ఎవరికైతే ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఏదైనా కానీ సూర్యోదయాన్ని ఎవరు కూడా ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడడం కూడా ఎవరు ఆపలేరు. మళ్ళీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక 6 నెలలు చూస్తాడు. దాని తర్వాత అవసరమైతే మళ్ళీ కొత్త స్థలాలు కొనిచ్చైనా సరే వీళ్ళందరికీ కూడా అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నా. ఇంత సమయాన్ని మనందరికీ కేటాయించిన జగనన్నకి ప్రత్యేకంగా చేనేతలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నా. మా చేనేత బిడ్డల అందరి బ్రతుకులు చేనేతల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం సీఎంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనకింత చక్కటి అవకాశం ఇచ్చిన జగనన్నకి ప్రత్యేక
కోరుకుంటున్నాం. అక్కడ పాపం పెద్దమ్మ ఒకటి మాట్లాడండి. నమస్తే జగన్ పెద్ద మాట్లాడదు పెద్దమ్మ. నమస్తే అండి ముఖ్యమంత్రి గారికి, శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి గారు, మా జగన్ బాబుకి నమస్కరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ హరిజన క్రైస్తవ వెనుకబడిన తరగతుల సేవా సంఘం ప్రెసిడెంట్. నా పేరు మేరీ పాల్ పద్మావతి దేవి. నేను యూట్యూబ్లో చూశాను, లోకేష్ మా గవర్నమెంట్ వస్తే మేము చెప్పిన వాళ్ళకే పథకాలు, మేము చెప్పిన వాళ్ళకే ఇళ్ళు, మేము చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు, మేము చెప్పిన వాళ్ళకే ఆధార్ కార్డులు, అన్నీ ఏది ప్రతి ఒక్కటి కూడా మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాము అని చెప్పడం నేను విన్నాను. అది చూసి మేమందరం కూడా స్పందించి, మాది దెందులూరు నియోజకవర్గం, నేను 85లో వైఎస్ఆర్ గారు ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మేరీపాల్ పద్మావతి దేవి సార్కి తెలుసు, నేను కలిశాను వారిని ఏలూరులో కూడా. మేమందరం కూడా మా సొసైటీ నుంచి, మా ఆంధ్రప్రదేశ్ హరిజన క్రైస్తవ వెనుకబడిన సేవా సంస్థ నుంచి మంగళగిరి వచ్చి మన లావణ్య గారికి సపోర్ట్గా మేమందరం కూడా క్యాంపెయిన్ చేసి ఆవిడ అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటా ఉన్నాము. అక్కడే కాదు, పిఠాపురం కూడా వెళ్ళి అక్కడ కూడా మేము 100 మందికి మహిళలతో వెళ్ళి ధన్యవాదాలు అన్ని వివరించి చెప్పి, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అనే సీఎం కావాలా, ఎస్సీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలా అని మనం అందరం ఆలోచించుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు అన్ని బాక్స్ లో వేస్తే జగనన్న గారు స్వీకరించి వాటన్నింటినీ చక్కగా చదువుతారు. ఆ బాక్స్లలో మన సలహాలు అంతేకాక వేయండి. సమయాభావం వలన, అన్నకి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వలన ఇక్కడ నుండి మనము అన్నని వీడ్కోలు చెప్పవలసిన సమయం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను.